నేను చూపించడం మొదలెడితే నాకన్నా బాగా ఎవరు చూపించలేరు అని అంటున్నాడు మన చంద్ర. అయితే లెట్స్ వెల్కమ్ సాడిస్ట్ చంద్ర అలాంగ్ విత్ శ్రీ. కిలకిలమన్నే కళావరు రాణి గల్లు గల్లుమన్నే కథా కళ్ళి కాని కళ్ళల్లేని కళ్ళల్లోని కవింతల్ని హరు హరి చల్మోహనంగా సుఖాలకు బోని చల్లిగిలి అన్ని బోలామని పోని సిగ్గలేని సింగారాన్ని చిందించని చల్లోహని మదనుడి పాలైపోని ముదిరిన భావాలన్నీ మగజత పాడే బాణి మగువకు రేవై రాణి. మీరు డాన్స్ ఎంత బాగా చేస్తారో. నేను మర్డర్ కూడా బాగా చేస్తాను. చేయాలా? మగాళ్ళు ఎప్పుడు డాన్స్ బాగానే చేస్తారు. మీ ఆడవాళ్ళు డాన్స్ వచ్చినట్టు మేనేజ్ చేస్తారు. అదే కాపురంలో మొగుళ్ళ దగ్గర మేనేజ్ చేస్తారు చూడు అలాగా. కానీ మీ ఆడవాళ్ళది భలే మేనేజ్మెంట్ స్కూలే. మీదే స్కూలు? బచ్పన్ స్కూలు. ఎదురు మాట్లాడుతున్నావేంటి? నాతో కాపురం చేయాలని లేదా నీకు? ఎదురు అదే ఇదిగో డాన్స్ తీసుకో. ఇమ్మీడియట్ గా నీ పుట్టింటికి వెళ్ళు. ఇమ్మీడియట్ గా నీ పుట్టింటికి వెళ్ళు. తప్పైపోయిందండి. అది అది నాది అల్లాటప్ప వంశం కాదు, ముళ్ళు ముళ్ళు చివరన నిలబడే వంశం నాది. పిల్లం ఏది చెప్తే వినడానికి, గంగిరేదు తల ఊపడానికి, ఆడోళ్ళగా తల ఊపడానికి నేను పక్కింటి జగన్నాథరావు కాదు. అర్థమైందా? మీ గొడవలేవో మీరు పడండి సార్, మధ్యలో మమ్మల్ని నిలవుతారు. ఉన్నది ఉన్నట్టు చెప్తా తప్ప బ్రదర్. ఏంటండి ఉన్నది ఉన్నట్టు చెప్పేది? అర్థం పర్థం లేకుండా మాట్లాడకండి, ఇది చాలా టూ మచ్ అండి. వీడు నాకెదురు చెప్తాడేంటి? వీడు నాకెదురు చెప్తాడంటాడు. నా కళ్ళ ముందు కన్నా ఇండిపెండెంట్ గా పుట్టింటికి వెళ్ళిపో. ఆయన మిమ్మల్ని లేదంటే నన్ను పుట్టింటికి వెళ్ళిపోమంటారేటండి? నాది ముళ్ళు కూడా నిలబడే వంశం వాడికి తెలీదా? తెలియకుండా నా పక్కింట్లో ఉంటున్నాడు. తెలియకపోతే వాడు తెలుసుకోవాలి. ఉన్నాడాడు వెళ్ళిపోయాడండి. మరి నువ్వు ఏం చేస్తున్నావు? వెళ్ళి కాదు తీసుకురాపో. తెస్తానండి. కాపీ 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 కాపీ. ఇప్పుడు అంతా అర్జెంట్ గా కాపీ చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మీ ఆడవాళ్ళతో మీటింగ్లు పెట్టడానికి. ఇప్పుడు మీ ఆడవాళ్ళు మీటింగ్లు పెట్టి ఏం సాధించారంట? కాఫీ చల్లగా అయిపోతుందండి. మగాడికి కాఫీ చల్లగా తాగాలో వేడికి తాగాలో ఒక మగాడికి అందరికి తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? షుగర్ తక్కువైందేంటి అంటే నాకు ఎదురింటి వాడి మూర్తిగాళ్ళగా షుగర్ ఏమైనా ఉందా? బీపీ ఏమైనా ఉందా? కిడ్నీలో రాళ్ళు ఏమైనా ఉన్నాయా? నాకు ఎందుకు చెప్పలేదు? పెళ్లి కాకముందు మీకు బీపీ షుగర్ ఉన్నాయని నాకు ఎందుకు చెప్పలేదు? నాకు ఏం లేవే, అమ్మతోడే నన్ను నమ్మే. లేదు ఊరికే అంటున్నాడు ఆయన. అరే లేవే నన్ను నమ్ము. అరే పట్టాభి గారు, మేము కాపురాలు చేసుకోవాలా వద్దా? ఏమో ఉన్నట్టు ఉన్నట్టు చెప్పిన దేశంలో అందరికీ కోపమే. అదేంటో మరి. వాడు నాకు ఎదురు మాట్లాడతాడంటే వాడు నాకు ఎదురు మాట్లాడద్దే వాడు. అందుకేనే నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి అడ్డమైన నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారు. వద్దే బ్యాగ్ తీసుకో, పుట్టింటికెళ్ళు. ఏంటో అందరు కాపురాలు బాగున్నాయి, నా కాపురం ఉంది. ఏమీ లేదండి, నేను మిమ్మల్ని ఏమనలేదు. అందరి కాపురం లాగా నా కాపురం కూడా ఎంత హ్యాపీగా ఉందో, ఎంత బాగుందో, ఎంత సంతోషంగా ఉంటున్నాను. నాకు నీ ఆడవాళ్ళ మెలో డ్రామా. మీ ఆడవాళ్ళకు సెంటిమెంటల్ చనువిస్తే సురభి నాటకం చూపిస్తారు మీరు. అర్థమైందా? కూర్చోదా, కాలు పిసుకో, కూర్చో. ఏమండి భుజం నొప్పి పెడుతుందండి. అవునా? కొద్దిగా ఇటు తిరుగు. ఇప్పుడు బ్యాలెన్స్ అయింది చూడు. కాళ్ళు పిసుకోమంటే పెళ్ళం మొగుడు జేబులో పర్సును తడిమినట్టు తడుముతావంటే అర్థమైందా? పతే ప్రత్యేక సదయమని పద్యాలు చెప్పడం కాదమ్మా, పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. అర్థమైందా? మగాడంటే డోర్ వేసుకొని ఆడంగడిలాగా ఇంట్లో ఉండడం కాదే. మగాడంటే పులిలాగా నాలుగా బయట కూర్చోవాలి. అర్థమైందా? ఇంట్లో ఉన్న వాళ్ళని మగాళ్ళు అన్నారు. ఎవడో పిలిస్తే వచ్చిన వాడిని అయితే అసలు మగాడే అన్నారు. ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి? నాకు 2 లక్షల అప్పు ఉంది, తీరుస్తావా? నీ అప్పు నేను ఎలా తీరుస్తానయ్యా? గడ్డం పెరిగింది, గీక్తావా? నా గడ్డ నేనే గీక్కో, నీ గడ్డ అనేది గీక్తాను. అసలు ఏం మాట్లాడుతున్నావు? తెలుగు సార్, ఇక్కడ కుటుంబాలు కూలిపోతున్నాయి సార్. కకృతి పడి కాపురాలు చేస్తే కూలిపోతాయి బ్రదర్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? చెప్పానుగా ఇందాక తెలుగు. అర్థమైందా? చూసావే, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే ప్రతి అడ్డమైన నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడు. అమ్మో, ఇప్పుడు నాకు అర్థమైంది. అర్థమైంది, తీసుకో. ఇమ్మీడియట్ గా పుట్టింటికి వెళ్ళు. నా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా కనబడదు.
ఏమైందండి? అలా అంటావు గాను ఇట్టి తీస్తా, అర్థమైందా? అర్థం ఆ, కూర్చో. లోపడేలంటే చెప్పు. ప్రతి రాయికి ఒక రోజు వస్తుందంటే నమ్మలేదు, కానీ ఈ రాళ్ళకి ఈ రోజు వస్తుందంటే నమ్మాను. ఎవడండి నా ఒంటి మీద రాళ్ళు విసిరేసింది? ఎవడాడు? మూర్తి గారు, ఇది కావాలని ఎవరో మన పైన కుట్రతో చేస్తున్నారు. మనకు బాగా తెలిసిన వాళ్ళే చేస్తున్నారు. వాడు మామూలుగా వాడు నాశనం అయిపోతుంది. నాశనం. ఏమైంది మూర్తి గారు? రాళ్ళు వేస్తున్నారండి, రాళ్ళు ఇంటి పైన. ఓ అవునా? ఈ మధ్య ఆకాశం నుంచి కూడా రాళ్ళు పడుతున్నాయంటే మూర్తి గారు, మొన్న టీవీలో చూసాను నేను. ఆకాశం నుంచి రాళ్ళు సూటిగా మా రెండిళ్ళ పైన పడతాయా? మధ్యలో ఉన్న మీ ఇంటి పైన పడవా? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఏంటా మీ ఉద్దేశం? మీ ఇంటి పైన నేను రాళ్ళు వేస్తున్నానా? హలో, నాది రాళ్ళు వేసే వంశం కాదు, ముళ్ళు అంచు నిలబడే వంశం. వేస్తే బాంబులు వేస్తా గానీ. ఏ జన్మలో ఏ పాపం చేసుకాను ఈ దరిద్రుల సైకోల మధ్య నేను బతకాల్సి వస్తుంది. సైకో అసలు. చూసావే, చూసావా? నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే ప్రతి అడ్డమైనోడు వచ్చి నా ఇంటి ముందు మాట్లాడుతున్నాను. అబ్బా అబ్బా అబ్బా. ఇమ్మీడియట్ గా వెళ్ళిపో. ఏమిటి తప్పైపోయిందండి, క్షమించండి. నేను ఎక్కడికి వెళ్ళండి, మీ దగ్గర ఉంటానండి. మూస్తావా? పక్కన కూర్చో. అమ్మా, మీ ఆడవాళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏం చేస్తున్నావే? ఏం లేదండి, మీకు గాలి ఎట్లే కదా ఇసురుతున్నా. గాలి రాకపోతే దీంతో ఊపితే గాలి వస్తుంది, చేతితో ఏమొస్తుంది? ఊపు. అయ్యస్. ఎక్స్క్యూజ్ మీ. ముందు జేబులోంచి చేతి టక్తి టక్ టక్ టక్కేస్తే నేనేయాలి, వేరే వాళ్ళు వస్తే నేను వచ్చు. ఓకే, కొద్దిగా వంగు. ఇప్పుడు రిక్వెస్ట్ అడుగు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ జగన్నాథరావు గారి ఇల్లు ఎక్కడ కొంచెం చెప్తారండి? వస్తే మంచినీళ్ళు ఇవ్వే. తాగు. ఏంటి సార్, తాగిన ఎంగిల్ ఇస్తున్నారు తాగమని నాకు? ఆ ఎంగిల్ అడ్రస్ నేను చెప్పాలా నీకు? వాడు ఇంటికేమైనా వాచ్మెన్ అనుకుంటున్నావరా నన్ను నువ్వు? అరే, ఒక టీసీ పేపర్ ఒకసారి కొని 10 సార్లు వాడే అడ్రస్ నేను చెప్పాలా నీకు? నేను వాడు ఒక బట్టే వాసుగాడు, నువ్వు ఒక డబల్ బట్టే వాసుగాడివిరా. ఆ అడ్రస్ లేని వాడు అడ్రస్ అడగడానికి వచ్చావంటే నువ్వు ఎంత అడ్రస్ లేని వాడు అర్థం అవుతుందిరా. హౌలే, ఎన్నిసార్లు తిడుతున్నారు? నోర్ముయిరా. అరే, నువ్వు జీవితంలో ఏదైనా తప్పు చేసావు అనుకుంటే ఆ జగన్నాథరావు గారి అడ్రస్ అడగడమేరా. అవునరా? అరే, ఆడంగిలాగా ఏడవడం కాదురా. నీకు సిగ్గు, శరం, మానం, మర్యాద ఉంటే లైఫ్ లో ఆ జగన్నాథరావుని కలవను. వెళ్ళు. వెళ్తాను సార్. బావా, బావా, ఎవడా నీకు బావా? పండక్కని ఇంటికి పిలిచి ఇంటి ముందు కూర్చోబెట్టి కుక్క దూపెట్టిస్తావా? అవ్వా, ఏదా నేను ఉండ కదా నీకు బామ్మద్రి? అవునవునవును. పక్కన మంచి స్థానం సంపాదించడం నాకు మంచి నీళ్ళు ఏమిస్తారా నువ్వు? నాలుగు దూపులెట్టి కనేసి ఇంగి నీళ్ళు ఇచ్చాడు నాకు. కాదు బాబా, ప్లీజ్ ఎవరా నువ్వు? బావా. బావా లేదు, ఇంటర్నెట్ లో జావా లేదు. ఏంటండి పట్టాభి గారు, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివరా? కుటుంబాలు కూలిపోతున్నాయండి. కనీసం బంధువులు కూడా ఇంటికి రావాలంటే ఉత్త బతుకుంటున్నారండి. ఏంటండి మీకు ఈ సాడిజం ఏంటండి? ఎవడ్రా సాడిస్టు? పెళ్ళాం బట్టలు ఉతికే పని మనిషి నాకు. నన్ను సాడిస్టు అంటావురా నువ్వు? రే, నాది ముళ్ళు మీద నిలబడే వంశం రా. తలుపు డోర్ వేసుకొని పెళ్ళాం లంగాలు కొట్టుకొని పెళ్ళాలు గాజులు కొట్టుకొని పెళ్ళాం ముందు పెళ్లి డాన్స్ చేసే మూర్తిగాళ్ళలాగా కాదురా నేను. ఎవర్రా లంగా దొరికాయి పెళ్ళం ముందు పెళ్లి డాన్స్ చేసేది? ఏం మాట్లాడుతున్నారా పట్టాభి? అయినా నా పెళ్ళం ముందు నేను డాన్స్ చేస్తా, అయితే నీకెందుకురా? పట్టాభి, సమాజం కోసం సాఫ్ట్వేర్ లా ఉంటున్నాము, మమ్మల్ని హార్డ్వేర్ గా మార్చకు పట్టాభి. పోగులు పెడతామనుకుంటున్నావా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి, ఫుల్ ఆనందంగా ఉన్నది. అబ్బా, వగలవాడి మయ్యారి నువ్వు, వగలవాడి మయ్యారి. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి అడ్డమైనోడు నా ఇంటికి వచ్చి నన్ను ఇష్టం వచ్చి తిడుతున్నాడే. నాకు లైఫ్ లో ఎవరు తిట్టలేదు ఇప్పటి వరకు. అందుకే ఇమ్మీడియట్ గా ఈ బ్యాగ్ తీసుకొని ఇమ్మీడియట్ గా నీ పుట్టింటికి వెళ్ళి కనబడద్దు నాకు, అర్థమైందా? రే పట్టాభి, ఏంటి మొగుండ కొడతావే నువ్వు? దాన్ని వదిలితే మీ ఇద్దరి మీద ఒట్టే. ఏంట్రా అంత సైకోయిజం ఏంట్రా? నువ్వు ఏమనుకుంటున్నావురా? నువ్వు నీతో ఇన్ని రోజులు నేను ఎలా కాపురం చేశాడ్రా? ఏంట్రా
కాఫీలో షుగర్ తక్కువైతే తాగవా? అన్న తాగా రారా నువ్వు తాగరా నువ్వు తాగవరా? నీ వల్ల పక్కింటి వాళ్ళకి అంత టార్చర్ ఏంట్రా? అంత సైకోవేట్రా నువ్వు? పట్టాభి! ఇన్ని రోజులు నువ్వు ఈ పుట్టింటికి వెళ్ళిపో అంటే నీ మీద ప్రేమతో ఉండలేదురా, ఛార్జీకి డబ్బులు లేకున్నాను రా. ఛార్జీ డబ్బు లేకపోతే మమ్మల్ని అడగచ్చు కదా చెల్లెమ్మా. అన్నా నిన్ను అడిగితే నీతో రంగు కడతాడు అన్నా, బట్ట వేసి పడుకోకూడదు. లుంగి జాగ్రత్త. ఆగండి, వదలండి. ఆడిని కూడా కొడతాను నేను. రే నిన్ను కొట్టినా ఒకటే, రోడ్డు మీద కుక్కను కొట్టినా ఒకటే. రే నా దగ్గర డబ్బులు లేకపోతే పాదయాత్ర చేసుకొనైనా మా పుట్టింటికి వెళ్ళిపోతాను రా. నేను వెళ్ళిపోతాను. బ్యాగ్ ఇచ్చేయి, నా బ్యాగ్ ఇచ్చేయి. అక్కడ ఉన్నాడు. అర్థమైందా పట్టాభి? ఇప్పటికైనా నీ సైకో బుద్ధి మానుకో. ఏ పట్టాభి, మనిషిలాగా బతుకురా. థు! రేయ్, మళ్ళీ ఎవడరా మా ఇంటి మీద రాలేసింది? నేనేరా? రేయ్, ఇప్పుడే నీ పిల్లం కుక్కలాగా అనేది అయినా బుద్ధి రాలేదు ఎందుకురా? ఎందుకేసావు రాలి? నా పిల్లం పుట్టింటికి వెళ్ళిపోతే మీరు లోపల ఇద్దరు పిల్లలతో ఇలా ఎంజాయ్ చేస్తారా? రేయ్, నువ్వు ఆగిరా రే పట్టాభి. నాగబాబు సార్, ఎలా ఉంది సార్ ఈ స్కిట్? శాడిస్ట్ భర్తలు మనం చాలా మంది చూసాం, కానీ పక్కింటి వాళ్ళ మీద కూడా శాడిజం చూపించే వాళ్ళని నేను రియల్ లైఫ్ లో చూసాను. అవునా సార్? భార్యల మీద ఆడి ప్రతాపం చూపిస్తుంటారు. అల్టిమేట్ గా పాపం బయట వాళ్ళు గట్టిగా అంటే వైఫ్ల మీద బలైపోతుంటారు. అది బాగా వర్కౌట్ చేసి చాలా ఎంటర్టైనింగ్ గా చేసావు. రాళ్ళిచ్చి కొట్టి సైలెంట్ గా బాగా చూపించావు ఆ రియల్ లైఫ్ క్యారెక్టర్ ని. బాగుంది, వెరీ గుడ్, అందరు బాగా చేశారు. రోజా గారు, మీకు ఎప్పుడైనా అలాంటి సాడెస్ట్ ఎక్స్పీరియన్స్ జరిగిందా? మేము శ్రీనగర్ కాలనీ ఫ్లాట్స్ లో ఉన్నప్పుడు మా ఎదురు ఫ్లాట్ లో నార్త్ ఇండియన్స్ ఉన్నారు. ఆ లేడీ చాలా చంద్ర టైపే. ఆ లిఫ్ట్ సౌండ్ రాకూడదు, ఫస్ట్ తలుపు తీసి చూస్తుంది ఎవరా అనేసి, వెంటనే ఫోన్ కొట్టేస్తుంది కింద ఆ ఫ్లాట్స్ ప్రెసిడెంట్ కి. జనాలు ఎక్కువ వచ్చేస్తున్నారని. నేను ఇంటికి జనాలు కాకపోతే ఎవరు వస్తారు చెప్పండి? తర్వాత నా అబ్బాయికి పమేరియన్ ఇష్టం, చిన్న కుక్క పిల్ల తెచ్చుకుంటే అది ఇంట్లో ఎక్కడో ఉంటే దాని సౌండ్ డిస్టర్బెన్స్, అది స్మెల్, ఏదేదో కంప్లైంట్. ఆమె దెబ్బకి నేను ఇల్లు కట్టుకొని పారిపోయాను అక్కడి నుంచి దూరంగా. సాంగ్ నుంచి ఫుల్ గ్రేస్ తో పోయింది. చాలా బాగుంది.